సువార్తల్లోని ఒక భాగాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం 21:21. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు కాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా మతరో చదువుకుందాం. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ఒక విషయాన్ని నేర్పించాలని చెప్పేసి ఆశపడుతున్నాడు అన్నమాట. ఆయనే కాదు, మనం పాత నిబంధన కాలం నుంచి మనం చూసినట్లయితే దేవుడు మనకి చాలా విషయాలు నేర్పించడానికి ఆయన చూస్తున్నాడు. కానీ మనము నేర్చుకోకుండా ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నటువంటి వారముగానే ఉండిపోతూ ఉన్నాం. మన యొక్క విశ్వాసము ఇంకా ఎక్కడుందంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటుంది. మనకి విశ్వాసము మరి దేవుడు ఆశించిన రీతిగా మనకి విశ్వాసము పరిపూర్ణత చెందట్లేదన్నమాట. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు కాకని చెప్పిన ఎడల అలాగు జరిగినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 3 విషయాలు ఇక్కడ మనము ధ్యానం చేసుకోబోతున్నాం. మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసం. మనకి విశ్వాసము ఎలాంటిది ఉండాలంటే కొండలను పెకలించగలిగే విశ్వాసము ఉండాలి. మన హృదయంలో అలాంటి విశ్వాసము ఉన్నప్పుడు మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా అలాగనే ఉంటాయి. దేనికి వాక్యము ఏమని సెలవిస్తుందంటే, విశ్వసించువాడంట కలవరపడు, విశ్వసించేవాడు కలవరపడు. ఈ కలవరము ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే విశ్వాసము లేనప్పుడు వస్తుంది. మనకి హృదయంలో విశ్వాసం లేనప్పుడు, ఆ ఫేత్ అనేది మనక హార్ట్లో లేనప్పుడు ఎలాంటి మాటలు వస్తాయంటే కలవరాలతో కూడినటువంటి మాటలు వస్తాయి. కానాను దేశాన్ని చూడడానికి వేగుల వారు వెళ్ళి కొంత ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుని వచ్చారు. వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వారు అక్కడున్నవాడు ఇశ్రాయేలు సర్వ సమాజానికి, అంటే 12 గోత్రముల వారికి వారు చెప్పడం ఆరంభించారు. వారు చెప్పడం ఆరంభించినప్పుడు మెజారిటీ పీపుల్, అంటే 10 మెంబర్స్ ఏం చెప్తున్నారన్నమాట, నెగిటివ్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఆ దేశము ఫలవంతమైనదే, ఆ దేశంలో ఉన్నవన్నీ కూడా చాలా మంచివి, కానీ ఆ దేశంలోనికి ఎంటర్ అవ్వడానికి మన శక్తి సరిపోదు, మన శక్తి సరిపోదు. ఒకసారి నా వైపు చూస్తారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు నాకు అలాగే తిరుగుతారు, వాళ్ళ వైపు మీకు మీ యొక్క మనసు వెళ్ళొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. పట్టించుకోవాలనుకుంటే నేనే పట్టించుకోవట్లేదు, మీరు ఎందుకు పట్టించుకుంటారు? హల్లెలూయా. అయితే ఇక్కడ వెళ్ళినటువంటి వ్యక్తులలో 10 మంది ఏం చెప్తున్నారన్నమాట, ఏం చెప్తున్నారో సరిగ్గా చెప్పండి. నోరిచ్చాడా దేవుడు? మీరు చెప్పింది నాకు వినపడట్లే. నెగిటివ్గా మాట్లాడుతున్నారు, అంటే కలవరాలతో కూడినటువంటి మాటలు, అవిశ్వాసపు మాటలు. ఎందుకు అవిశ్వాసం, ఎందుకు కలవరాలు వచ్చినాయి అంటే అక్కడ చూసినటువంటి బలవంతులైనటువంటి మనుషులు, ఆ బలవంతులైనటువంటి మనుషులను వారు ఎప్పుడైతే చూసారో వారిని దాటి వెళ్ళటము మన శక్తికి మించినటువంటి కార్యము, ఇది అసాధ్యము అని చెప్పి ఎప్పుడైతే 10 మంది ఆ దేశమును గురించినటువంటి ఈ యొక్క వర్తమానము ఆ ట్రైబ్స్కి చెప్పడం మొదలుపెట్టారో
వారిలో అనేకులలో ఏమొచ్చిందనమాట, కలవరం కలిగింది. దుఃఖపడ్డారు, ఏడ్చారు, సనుక్కున్నారు. ఐగుప్తులో సమాధులు లేవని చెప్పేసి ఇక్కడ మనందరినీ కూడా సమాధి చేయడానికి మోషే నమ్ముకున్న దేవుడు తీసుకుని వచ్చాడా అని చెప్పి వారందరిలో కలవరాలతో కూడినటువంటి అవిశ్వాసపు మాటలు రావడం జరిగింది. అంటే పరిస్థితులను చూడగానే పెదవులు గుండా ఏమొస్తుంది అనమాట, అవిశ్వాసముతో ఉంటే ఇలాంటి కలవరాలతో కూడినటువంటి మాటలే వస్తాయి. పరిస్థితులు ఎలా తారుమారైపోతున్నా, నీ కళ్ళ ముందు నువ్వు అనుకున్నది జరగకపోతున్నప్పటికీ కూడా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వేమని మాట్లాడుతావు తెలుసా? ఎహెజ్కేలు గ్రంథకర్త అంటాడు, నా దేవుడు ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా, ఇదిగో ఘనమైన దానిని ఘనహీనమైన దానిగా, ఘనహీనమైన దానిని ఘనమైన దానిగా చేయగలిగినటువంటి సమర్థుడు. అయిపోయింది అనుకున్న దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడనమాట, మరలా వెనుకకు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. కొంతమంది చెప్పిన సాక్ష్యాలు విని మనము చాలా చాలా సంతోషిస్తాము. అదే సాక్ష్యము మనము కలిగి ఉండటానికి మనకెందుకు అలాంటి విశ్వాసం ఉండకూడదు? ఏదో ఒక దాయిచ్చిండు ఎక్కడికి వెళ్ళడానికి, ట్రైన్ ఎక్కడానికి వెళ్ళిపోతే ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, అయితే ఆయన మోకరించి ప్రార్థన చేస్తే ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోయిన ట్రైన్ వెనక్కి వచ్చింది అనే విషయాన్ని మనము విన్నప్పుడు అబ్బా ఎంత విశ్వాసము కలిగినటువంటి దైవజనుడు అని చెప్పేసి మనం ఆయన గురించి మాట్లాడుకుంటాం. కానీ మనకి విశ్వాసం గురించి మనం ఎందుకు మాట్లాడుకోకూడదు? అయిపోయిన దాన్ని ఆయన జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో చేయడా ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఈరోజు చెప్పే వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నానంటే, చివరిలో చెప్తాను పాయింట్, అందుకు మీకు అర్థమవుతుంది. విశ్వాసం అనేది మనకుంటే దేనినైనా శాసించగలం, దేనినైనా శాసించగలం, దేనినైనా కూడా మన దగ్గరికి తెచ్చుకోగలము, దేనినైనా మన దగ్గరికి తెచ్చుకోగలము. మన నోటితో విశ్వాసముతో దేవుని పైన నమ్మికతో మనము ఏ మాట అయితే పలుకుతామో దాన్ని దేవుడు ఏం చేస్తాడనమాట, దాన్ని అవునంటాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. మనము అవునంటే విశ్వాసముతో ఆయన ఏం చేస్తాడనమాట, అవునంటాడు. మనము కాదు, ఇది కాకూడదు, ఇలా జరగకూడదు ప్రభు అని చెప్పేసి మనము విశ్వాసంతో అంటే దానిని సరే నీ ఇష్టము, అలాగే కాదు అని చెప్పేసి ఆయన అన్నీ అడుగున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్తలో ఇదే మాట చెప్తాడు 11:22. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా. అంటే దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, మీరు నమ్మిక కలిగి విశ్వాసము కలిగి సందేహించుకోకుండా ఇది జరుగునుగాక. 3 విషయాలు: విశ్వాసము, 2 సందేహం లేకుండా, 3 జరుగునుగాక. ఈ 3 నువ్వు పలకగలిగితే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు సందేహింపుకోకుండా మాట్లాడుతున్నావు, నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం నా మీద ఉంచి మాట్లాడుతున్నావు, ఇది జరుగును గాక అంటున్నావు కనుక నువ్వు గాక అంటే నేను కూడా ఏమంటాడు, ఆయన గాక అంటాడు. హల్లెలూయా. సమస్తమైన సృష్టిని ఆయన కలుగజేసినప్పుడు భూమి ఆకాశములు కలుగును గాక అంటే కలిగినాయి. భూమికి ఆకాశమునకు మధ్య ఒక గ్యాప్ ఏర్పడాలి అని చెప్పేసి చెప్తే అలాగే ఏర్పడి అన్నీ కూడా ఆయన చెప్పినట్లుగా ఏమనంటే గాక. ఏమంట గాక. మనం ఈ రోజున ఆ గాకని విడిచిపెట్టేసాం తెలుసా? దేన్ని?
గాక్ అనే పదాన్ని విడిచిపెట్టేశాం. ఏ పదాన్ని పట్టుకుంటామంటే దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా యేసయ్యా నా బ్రతుకు ఇలాగ హీనంగా అయిపోయింది అయ్యా, నన్ను కరుణించయ్యా, నా జీవితంలో కార్యం జరిగించయ్యా. దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఏమని? నువ్వు అవునంటే నేను అవునంట, నువ్వు కాదు అంటే నేను కాదు అంట. నీ నోట నుంచి విశ్వాసంతో కూడినటువంటి ఒక మాట వస్తే సందేహం లేకోకుండా దాన్ని నేనేం చేస్తానన్నాడు ఆయన, చేస్తాను. యెహోషువ శత్రువులతో యుద్ధం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడంటే, దేవుడైన యెహోవాను చూసి సూర్యుడిని ఎక్కడానికి పోవాలి, గిబ్యోను లోయలో, చంద్రుని అయ్యలోని లోయలో ఆగిపోడట్లు చెయ్యి నాయనా అని చెప్పేస్తానులే. అక్కడ ఏమంటాడు అక్కడ తీయండియా, యెహోషువ రాసిన అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యెషాయా గ్రంథంలో వ్రాయబడింది. హల్లెలూయా. ఆగిపోవాలి ప్రభువా, నువ్వేం చేస్తావో నువ్వే చెయ్యి అని చెప్పేసి బ్రతిమాలుకొనట్లే. విశ్వాసము, ఎలాంటి విశ్వాసం అంటే తన శత్రువులపైన తను జయించేంత వరకు కూడా చీకటి పడకూడదని చెప్పేసి, తన శత్రువులపైన జయించేంత వరకు కూడా చీకటి పడకూడదని చెప్పేసి ఒక వ్యక్తి విశ్వాసంతో ఒక మాట పలికితే దేవుడు ఏం చేస్తాడన్నమాట, దాన్ని అలాగే చేస్తాడు. ఆదికాండంలో మొదటి మానవుడిగా పిలువబడినటువంటి ఆదాము ఏ జంతువులను, ఏ పక్షువులను దేవుడు తన ముందరకు తీసుకుని వస్తే ఆదాము ఏ పేరైతే పెట్టాడో ఆ పేరే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, వాటికి పెట్టడం జరిగింది. ఆయన అవునన్నాడు. ఆదాము మొదలు నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తుంది ఏంటంటే విశ్వాసముతో నువ్వు ఒక మాట పలికితే దాన్ని నేను ఏం చేస్తాడు, అవునంటున్నాడు. ఆయన అవుననే దేవుడు అన్నమాట. ఇక్కడ 22వ వచనంలో చెప్తాడు మత్తయి సువార్తలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినెడలా మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. మీరు నమ్మిక కలిగి వాటన్నిటినీ కూడా పొందుకున్నామని నమ్మితే ఏం చేస్తానంటున్నాడు ఆయన, అది వాటన్నిటినీ కూడా ఇస్తానని చెప్తున్నాడు. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేనినైనా కూడా కొండలను పెకలించగలిగేది ఉండాలి, సూర్యచంద్రులైనా ఆపేదిగా ఉండాలి, ప్రభుత్వాలనైనా కూడా శాసించగలిగే విశ్వాసం ఎవరికి ఉండాలో తెలుసా, మనకు ఉండాలి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఇశ్రాయేలుకు బుద్ధి వచ్చేంత వరకు, ఆహాబులో ఉన్నటువంటి అహంకారం అణిగిపోయేంత వరకు, యెజెబెల్ ఉన్నటువంటి అహంకారం అణిగిపోయేంత వరకు కూడా వర్షపు చుక్క భూమి మీద పడకుండానే గాకని చెప్పేసి తను విశ్వాసంతో ప్రార్థన చేస్తే అతడు ఎన్ని దినముల వరకు పడకూడదని ఆశించాడో అన్ని దినముల వరకు భూమి మీద చుక్క వర్షం పడలేదు. అక్కడ యాకోబు పత్రికలో చెప్పినటువంటి మాట, ఏలియా మన వంటి స్వభావము కలిగినవాడు. ఎందుకు ఈ మాట నొక్కి మరి చెప్తున్నానంటే ఏలియా మనకంటే గొప్పవాడు కదా, కాదు, ఎవరికంటే కూడా గొప్పవారు కాదు. ఇక్కడ అందరి గొప్పవారే విశ్వాసం ఉంటే, అందరి గొప్పవారే పరిశుద్ధత ఉంటే, అందరి గొప్పవారే నీతిమంతులుగా జీవించాలని చెప్పేసి అనుకుని ఉంటే
దీనికి వాక్యము సెలవిస్తుంది. నీవు కనుక అలాంటి విశ్వాసము కలిగి నీ నోటితో నువ్వు పలికితే దానిని చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక మనము ఎలాంటి విశ్వాసం కలిగి ఉందామో నీకు వాక్యం అర్థం కాదు నేను చెప్పేది. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం కలిగి ఉందామో ఏం చెప్తాడు? కొండలను పెకలించగలిగే విశ్వాసము కలిగి ఉందాం. సృష్టినైనా కూడా శాసించగలిగే విశ్వాసము కలిగి ఉందాం. ప్రభుత్వాలైనా శాసించగలిగే విశ్వాసము కలిగి ఉందాము. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు ఏమనంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచించు కృపావరము కలిగి మర్మలన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైను. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, కొండలను పెకిలించగల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట అదే. మీరు విశ్వసించి, ఇదిగో ఈ కొండ నాకు అడ్డంగా ఉందయ్యా ప్రభువా, ఈ కొండ తొలగింపబడి ఎక్కడైనా లోయలోనో ఎక్కడైనా సముద్రంలో పడిపోవాలంటే దేవుడు కార్యం చేస్తాడు. ప్రభుత్వాన్ని అక్కడ తీసుకొస్తాడు. అక్కడ ఏం చేస్తాడన్నమాట, అక్కడ ఉన్న గ్రానైట్ కొరకు, అక్కడ ఉన్నటువంటి దేని కొరకు దాన్ని తవ్వించేస్తాడు దేవుడు. హల్లెలూయా. మనం ఎలాగనుకుంటామంటే హోమ్ బీమ్ బుష్ అంటే అయిపోద్దని. అలాగ అవుతుంది ఇక్కడ. అలా ఏ కార్యం జరగదు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగుంటుందంటే, ఒక వ్యక్తి విత్తనం వేసినప్పుడు అది ఎలాగైతే మొలకెత్తి కొంచెం ఎదిగి కాలం వచ్చినప్పుడు ఎలాగైతే ఫలాలు ఇస్తుందో, దేవుని యొక్క కార్యాలు కూడా అలాగే ఉంటాయి. ఒక రాత్రికి రాత్రే అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి అనమాట. హల్లెలూయా. అలా చేంజ్ అయిపోతే యోనా అలా ఉంటుంది అనమాట పరిస్థితి. హల్లెలూయా. యోనాకి ఒక రాత్రే ఏమొచ్చిందనమాట, ఒక చెట్టు వచ్చింది. ఆ చెట్టు మంచి నీడ ఇచ్చింది. కానీ సాయంకాలానికి ఏమైపోయిందనమాట, ఎండిపోయింది. అంటే రాత్రి వచ్చేవి రాత్రే ఏమవుతాయి, వెళ్ళిపోతాయి. హల్లెలూయా. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం నిలకడగా వచ్చినవి. హల్లెలూయా. ఇక్కడ మనం కలిగి ఉండాల్సింది ఏంటనమాట, విశ్వాసము. ఎలాంటి విశ్వాసము? కొండలను పెకలించగలిగే విశ్వాసం మనకు కలిగి ఉందా. హల్లెలూయా. రెండోది ఏం చెప్తున్నాడంటే, సందేహించకూడదంట. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, కానీ ఇది జరుగుతుంటవా, వెంటనే వాళ్ళు మోకరించి ప్రార్థన చేసినప్పుడు చాలా చక్కగా వచనంలో ఏంటి ప్రతి ఒక్క వాక్యాన్ని వాళ్ళు తలంచుకుంటూ నెమరు వేసుకుంటూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ, నేను ప్రార్థన చేశాను, దేవుడు చేస్తాడంటావా, ఈ కార్యం అవుతుందంటావా? వెంటనే ఏమొస్తుందన్నమాట, సందేహం. దేవుడు ఇక్కడ మనకి నేర్పిస్తుంది ఏంటంటే మీరు అడిగిన వాటిని అన్నిటినీ కూడా విశ్వాసంతో నమ్మికతో మీరు అడుగుతున్నప్పుడు వాటిని పొందుకొని ఉన్నామని నమ్మిన ఎడల. అంటే ప్రార్థన చేసినప్పుడు నువ్వు వేటినైతే అడిగావో వాటిని నేను ఆల్రెడీ దేవుని ఎదురు నుంచి పొందుకున్నాను అని ఒక విశ్వాసం అనుకుంటారన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము ఏదైనా అప్లికేషన్ తీసుకుని ఏదైనా ఆఫీస్కి వెళ్ళామనుకో, మన అప్లికేషన్ వాళ్ళు తీసుకుని సైన్ చేసేస్తే మనకేమి ఒక నమ్మిక కలిగిద్దా లేదా, నా పని అయిపోయిందిరా ఇంకా అని చెప్పేసి. ఒకడు నీ అప్లికేషన్ తీసుకుని సైన్ చేసి నీ పని అయిపోయినట్టే అని చెప్పేసి అక్కడ పెడితేనే నీకు అంత నమ్మిక ఉంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కారొచ్చి నీ హృదయానంతటిని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించి, ఇదిగో విశ్వాస సంబంధమైన ఈ మాటలన్నిటినీ కూడా ఒక్కొక్కటి నెమరు వేసుకుని ప్రార్థన చేసి, దేవుడు అవుననేవాడు, ఆయన కాదనేవాడు కాదు అని నీకు తెలిసి కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెనని మరలా అవిశ్వాసపు మాటలు,
సందేహిస్తే మన బ్రతుకంతా ఏమవుతుందంటే అరణ్య రోదనగా ఉండిపోతుంది అన్నమాట. ఇశ్రాయేల్ పరిస్థితి ఎందుకు అరణ్య రోదనగా ఉండిపోయిందంటే వాళ్ళు ప్రతిదానికి కూడా సందేహించేవారు. ఇంత జనాభాకి, ఇంతమందికి ఈ అరణ్యములో ఆహారమును దేవుడు ఇవ్వగలడా? ఇంతమందికి ఇదిగో ఈ అరణ్యములో నీళ్లు ఇవ్వగలడా? ఇంతమందికి ఈ అరణ్యములో మాంసము ఇవ్వగలడా? వారి యొక్క మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయన్నమాట? అవిశ్వాసపు మాటలు. కళ్ళతో చూసినప్పటికీ, చెవితో విన్నప్పటికీ కూడా వారిలో ఏం పోలేదన్నమాట? సందేహాలు పోలే, అవిశ్వాసపు మాటలు పోలే. సందేహించి అవిశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఆ అరణ్యంలో ఏమిపోయాడన్నమాట? ఎక్కడ పాతి పెట్టబడ్డాడో ఎవరికి తెలీదు. అందరూ కూడా వెళ్ళిపోయారన్నమాట. అవిశ్వాసపు మాటలు మన నోటికి రాకూడదు. అవిశ్వాసపు మాటలు వస్తే వెంటనే దేవుని యొద్ద నుంచి మనకి రావాల్సిన వాటిని పొందుకోకుండా ఆగిపోతుంది. కొత్త నిబంధన గ్రంథంలో పేతురు ఒక ఫ్యామిలీకి ఒక తీర్పు తీరుస్తాడు. ఏ ఫ్యామిలీ? దేవుని స్తోత్రం. అననీయ సఫీరా విశ్వాసంతోటే వారికి ఉన్నటువంటి ఆస్తిని అమ్మారు. విశ్వాసం ఉండే, కానీ ఇంకొక సందేహము, ఈ డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి అపోస్తల పాదముల ఎద్ద పెట్టేస్తే మేము బ్రతకడం ఎలాగా, రేపటి నుంచి మా జీవితం ఎలాగా అని చెప్పి కొంత ఏం చేస్తారన్నమాట? కొంత దాచుకున్నారు. వెనకాల చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారు? కొంత దాచుకున్నారు. ఎందుకు దాచుకున్నారు? రేపు మరలా నేను మాటికి వెళ్ళి, పేతురా నా ఇంట్లో ఖర్చు ఉంది, నాకు 1000 రూపాయలు అని చెప్పి నేను ఎందుకు అడుక్కోవాలి? కొంచెం దాచుకుని ఇంతకే అమ్మామంటే సరిపోలే. చూడండి, విశ్వాసముతో అమ్మారు, కానీ సందేహం వచ్చింది రేపటి నుంచి ఎలా అని. ఈ సందేహము ఏం చేసిందంటే వాడిని దొంగలుగా చేసింది. ఈ దొంగతనము దేవుడు పేతురికి బయలుపరిచాడు. అననీయ, ఇంతకే నువ్వు అమ్మావంటే ఇంతకే అమ్మానన్నాడు. సరే ఉండి నీ పని అని చెప్పేసి ఒక్క మాట అనగానే అక్కడ నిట్ట నిలువుగా కూలిపోయాడు. పాప ఇంట్లో కుకింగ్ చేసుకుంటుంది. ఎవరో సఫీరా, తెలీదు. ఇలా పడగానే మోసుకుని వెళ్ళిపోయారు. ఎంత గొప్పోళ్ళు. కడచూపు కూడా చూసుకునివ్వలేదు ఎవరిని? భార్యను కనీసము భర్త ముఖాన్ని చూసుకోవడానికి సెలవు ఇవ్వకోకుండా తీసుకెళ్ళండి నన్ను. ఏమి ఎరగనట్టు వచ్చిందనమాట. అడిగితే ఇంటికి అమ్మమని ఇద్దరు చూడండి ఎలా మాట్లాడుకున్నారు. ఇంతే చెప్దాం మనమని. అయితే నీ భర్తని తీసుకెళ్ళిన వారి కాళ్ళు ఇంకా లోపలికి రాళ్ళు, కాళ్ళు కూడా కడుక్కోలేదు, నిన్ను కూడా తీసుకుని వెళ్తారులే అన్నాడు. చూడండి, సందేహము, అవిశ్వాసము మనలో వస్తే ఏమవుతుందంటే ఆ అరణ్యంలో విశ్వాసముతో బయలుదేరినటువంటి ఇశ్రాయేలు ఎలాగైతే సందేహించి రాలిపోయారో అలాగే సందేహించు ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. తన జీవితంలో ఏ కార్యము కూడా పొందుకోలేడు. అలాంటి సందేహము మనకి లేకోకుండా ఉండటానికి జాగ్రత్త పడేవారంగా ఉందా? హల్లెలూయా. యాకోబు చెప్తాడు మొదటి అధ్యాయం 6వ వచనంలో, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరి పడు సముద్ర తరంగములను పోలిండెను. హల్లెలూయా. ఏమాత్రమును సందేహింపక, ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. ఏ మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలి. హల్లెలూయా. నేను విశ్వాసంతో అంటున్నాను, కానీ మనసులో సందేహం ఉంటే అది అక్కడితోటే వెళ్ళిపోయింది. ఇక్కడితోటే వెళ్ళిపోయింది. అది ఇంకా పైకి వెళ్తుంది. అది అంటే మనము ఏ మాట అయినా పలుకుతున్నప్పుడు
మన యొక్క హృదయంలో ఏముండాలన్నమాట, ఒక నిశ్చయత ఉండాలి. సందేహము ఉండకూడదు నా దేవుడు చేస్తాడని. విశ్వాసముతో సందేహించుకోకుండా పలకాలి. రోమిలికి రాస్తే చెప్తాను 4వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు గాక రమారమే 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము శారాను దేవుడు దర్శించినప్పుడు ఇద్దరికి ఏం లేదనమాట, పిల్లలు పుట్టే అవకాశమే లేదు అసలు. అటు అబ్రహాముకి లేదు, ఇటు శారాకి లేదు. ఇక కొద్దో గొప్ప అబ్రహాముకు ఉన్నప్పటికీ కూడా శారాకి అయితే ఖచ్చితంగా ఏం లేదనమాట, లేదు. ఎందుకు ఖచ్చితంగా లేదంటే, స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పురుషుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఏముండదనమాట, గర్భము రాదు. అలాంటి పరిస్థితి శారాది, అలాంటి పరిస్థితి అబ్రహాముది. అయితే అబ్రహాము వారి పరిస్థితులను చూసుకున్నప్పటికీ కూడా ఏమంటున్నాడనమాట, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహించలేదంట. దేవుడు ఒక్కసారి వాగ్దానం చేశాడంటే మన పరిస్థితులు ఎలాగున్నా కూడా మనకు ఆ కార్యము ఖచ్చితంగా చేస్తాడు. అయ్యో నాకు వయసు అయిపోతుంది అని చెప్పేసి మనం దిగులు పడవసరలే. అయ్యో నా పరిస్థితి దిగజారిపోతుంది, ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా అని చెప్పేసి మనం సందేహపడవసరం. అన్నీ జరిగినా కూడా ఆయన మరలా ఏం చేయగలమాట, దానిని పునరుద్ధరించగలిగినటువంటి వాడు. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిగుడ్డి వారిని, పుట్టుకతో ఊత చేయగల వారిని, పుట్టుకతో లోపము కలిగిన వారిని ఆయన ఏం చేస్తాడనమాట, స్వస్థపరిచి మరలా మామూలుగా చేసినటువంటి వ్యక్తి. ఈ లోకంలో ఏ డాక్టర్ కూడా పుట్టుకతో లోపం ఉంటే నేను చేయలేను అంటాడు. పుట్టుకతో లోపం ఉంటే నేను చేయలేను అంటాడు. ఏదైనా చేయాల్సి వస్తే ఆర్టిఫిషియల్గా చేయాల్సి వస్తుంది, కానీ మామూలుగా చేయడానికి అస్సలు కానే కాదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అని మనం గమనించినప్పుడు ఆయన దేనినైనా కూడా చేయగలిగినటువంటి వాడన్నమాట. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇగా అతడు, నీ కన్నులారా దాన్ని చూచెదవు కానీ దాన్ని తినకుందువని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మరి ప్రవక్త చెప్తున్నాడన్నమాట, ఇశ్రాయేలు రాజుతోటి, అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి, రేపు మీ అందరికీ కూడా సమృద్ధి అయినటువంటి ఆహారం దొరికిద్దయ్యా, దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని చెప్తే, అక్కడ ఉన్నటువంటి అధిపతి అంటాడు, దేవుడు ఆకాశం తెరిచినా కూడా ఇది అసాధ్యమంట. అయితే ప్రవక్త ఏమని చెప్పాడంటే, నువ్వు కన్నులతో చూస్తా కానీ తినకుండా. ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఆ ఆహారం కోసం జనాలందరూ కూడా ఒకేసారి వచ్చేసరికి ఈ అధిపతి వాళ్ళ కాళ్ళ కింద పడి తొక్కబడి చనిపోయాడు. దేవుడు ఒక్క మాట తన ప్రవక్త ద్వారా చెప్తే అది ఖచ్చితంగా జరగాల్సిందే. అది ఎలాంటి కార్యమైనా కూడా జరగాల్సిందే. రేపు ఇంతగా ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడని చెప్పినప్పటికీ కూడా ఆ అధిపతి ఏమించలేదనమాట, విశ్వాసం ఉంచలే, సందేహపడ్డాడు. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 78వ కీర్తనలో 41వ మాట, మాటి మాటికి వారు దేవుని శోధించుని, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఇశ్రాయేలు సర్వ సమాజము 20 సంవత్సరములు పైబడినటువంటి వారు, కాల్బలముగా లెక్కించబడినటువంటి వారు
వారందరూ కూడా సందేహించి మాటి మాటికి సనుక్కుని మాటి మాటికి అవిశ్వాసపు మాట్లాడి ఏమైపోయారన్నమాట, అందరూ కూడా నశించిపోయారు. నీకు విశ్వాసం ఉండి నువ్వు సందేహిస్తే నీ పరిస్థితి కూడా ఎలాగ ఉంటుంది, ఎలా ఉంటుందన్నమాట, ఈ అధిపతిలా ఉంటుంది, ఈ ఇశ్రాయేలు లాగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మనకి రాకోకుండా ఉండాలంటే మనము ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలన్నమాట, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి సందేహం లేకుండా. 2వ రాజుల గ్రంథంలో 5:18 చెప్తాడు, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుని నన్ను క్షమించునుగాక అని నయమాన్లో ఉన్నటువంటి విశ్వాసం చూడండి. ఒక్కసారే యెరూషలేముకు వచ్చాడు. ఒక్కసారే ఆ ప్రవక్త చెప్పినటువంటి మాట విని నమ్మి యోర్దాను నదిలో 7 మార్లు మునిగేసరికి దేవుడు తన శరీరంపై ఉన్నటువంటి కుష్టి వ్యాధులంతా తొలగించి తన యొక్క శరీరమును పసిపిల్లల వంటి దేహముగా మార్చేసినప్పుడు తను పోతూ అంటున్నాడు, నా అధికారాన్ని బట్టి నేను కొన్నిసార్లు విగ్రహం ముందుకు వెళ్ళాలి, దేవతల గుడిలోనికి వెళ్ళాలి. అతను మొక్కుతున్నప్పుడు తన కింద ఉన్నటువంటి నేను కూడా మొక్కవలసి వస్తుంది. ఈ మొక్కే క్రమంలో నేను నీ దేవుడైన యెహోవా చేత క్షమింపబడిన వాడుగా ఉండుదునుగా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను శరీర రీతిని ఆ దేవత ముందో దేవుడు ముందో ఆ రాయి ముందో నేను మొక్కుతాను, కానీ నా మనస్సు అంతా కూడా ఎవరి మీద ఉందంటే నన్ను స్వస్థపరిచినటువంటి యెహోవా మీద ఉంది. ఒకవేళ భౌతికంగా నేను చేసినటువంటి ఈ కార్యమును బట్టి దేవుడు నన్ను క్షమించునుగాక అని చెప్పేసి తను విశ్వాసంతో చెప్తున్నాడు ఈ మాట. ఈ రోజున కొన్ని పరిస్థితులు కొంతమందిని అలా తీసుకుని వెళ్తాయి. కొంతమంది ఈ రోజున విశ్వసించి బాప్తిసం పొంది ప్రతి ఆదివారము దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్న విషయము వారి తల్లిదండ్రులకు తెలియక కొన్ని సందర్భాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహం ముందు పూజ చేయడానికో నమస్కరించడానికో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల మధ్య నేను చెప్తున్నాను, ఇదే విశ్వాసం నయమానుకున్నటువంటి విశ్వాసం నీకు కనుక ఉంటే, ఇదిగో ప్రభా వీరిని బట్టి నేను ఒకవేళ ఆ దేవత ఉందో దేవుడు ఉందో నా చేతులు ఒకవేళ మ్రొక్కడానికి వెళ్ళినా కూడా నా మనసు అంతా నీ మీద ఉంది, నీ చేత నేను నిశ్చయముగా క్షమింపబడుతున్నా అని చెప్పేసి మనకు అటువంటి విశ్వాసం అంటే దేవుడు నిజంగా క్షమిస్తాడు. ఎందుకంటే నీ హృదయము ఎవరిపైన అనుకుంటారన్నమాట, ఆయన పైన అనుకుంది. హల్లెలూయా. మన ప్రార్థన ఎప్పుడైనా అంగీకరిస్తాడో తెలుసా, మనం మనపూర్వకముగా హృదయపూర్వకముగా ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం మనవి చేస్తామో ఆ ప్రార్థనే ఆలకిస్తాడు. మన పెదవులతో చేసే ప్రార్థన ఎక్కడి వరకు ఉండిపోతాం, అక్కడ వరకు ఉండిపోతాం. హల్లెలూయా. ఇక్కడ నయమాను విశ్వాసంతో చెప్తున్నాడు, ఇలాంటి సందేహం లేకోకుండా నేను ఖచ్చితంగా క్షమింపబడతానని చెప్పేసి. హల్లెలూయా. 26వ కీర్తనలో 1వ వచనము, యెహోవా నేను యథార్థవంతుడని ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక. ఏమీ సందేహింపకుండా ఎవరు ఎందు ఉంచానంట, యెహోవా యందు నమ్మిక ఉంచాను. ప్రియమైన సహోదరి సహోదరుడు, మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే సందేహము లేనటువంటి విశ్వాసముగా ఉండాలి. 31వ కీర్తన 14వ మాట చెప్పాను, యెహోవా నీ యందు నమ్మిక ఉంచుచున్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నీ యందు మనము పలికే ప్రతి మాట దేవుని యందు విశ్వాసం ఉంచి, రెండోది సందేహం లేకుండా, మూడోది ఏమనాలన్నమాట, జరుగునుగా కనాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండంలో 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అంటాడు, మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాక అని పలుకను. గాక అని పలకగానే
ఏమైందనమాట అక్కడ జరిగింది. ఆది కాండంలోనే ఆయన సృష్టిని ఆరంభించినప్పుడే ఆయన గాక అని పలకగానే అవన్నీ కూడా జరిగాయి. అపోస్తలులు దాన్ని ఎప్పుడు వారు పరిపూర్ణంగా పొందుకోగలిగారంటే పెంతెకొస్తు రోజున దాన్ని పొందుకోగలిగారు. పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చినప్పుడు పరిపూర్ణముగా వారు పరిశుద్ధాత్మ దేవుని వశములోనికి వెళ్ళినప్పుడు వారి నోట నుంచి వచ్చిన ప్రతి మాట విశ్వాసంతో సందేహము లేకోకుండా వారు పలికారు కనుక వారు పలికిన ప్రతి మాట కూడా జరిగింది. అంతకుముందు ఒక రోజున ఈ శిష్యులు ఎందుకో ఒక దయ్యం పట్టిన వాడిని తీసుకుని వచ్చి వాడిని విడిపించమని తన తండ్రి అడిగితే వీళ్ళు ప్రార్థన చేస్తారో గద్దిస్తారో అది వారిలోంచి పోదాం. అప్పుడు యేసే వస్తాడు, నీ శిష్యుల ఎద్దకు వీళ్ళని తీసుకుని వచ్చాను, వీళ్ళు దీన్ని వెళ్ళగొట్టలేకపోయారయ్యా. అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళని చూసి మెచ్చుకున్నాడా? ఏమన్నాడు? ఏమన్నాడు? చదవండమ్మా. విశ్వాసము లేని ఎంతవరకు నేను మిమ్మల్ని సహింతును అని చెప్పి వాడిని నా ఎద్దకు తీసుకురాండి అని చెప్పేసి ఒక గద్దింపు ఆయన ఇవ్వగానే ఏమైందనమాట, వెళ్ళిపోయింది. అప్పుడు ఆ తర్వాత వాళ్ళు వచ్చి అడుగుతారు ఏమనంటే, ప్రభు మేమెందుకు ఈ కార్యం చేయలేకపోయాము అని అంటే, మీరెందుకు చేయలేకపోయారంటే మీలో ఏం లేదంటాడైనా, 1 విశ్వాసం లేదు, 2 ప్రార్థన లేదు, 3 ఉపవాసాలు లేని. ఉపవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇది మనలో ఎప్పుడైతే ఉండదో ఏ దయ్యానైనా గద్దించగలం, ఏ దయ్యానైనా గద్దించగలం. మన మినిస్ట్రీలో స్టార్టింగ్లో దయ్యాలు కూడా వచ్చేవి సగానికి. దయ్యాలంటే దయ్యం కాదు, మనుషుల్లో దయ్యాలుండి వచ్చేవాడు. అలాంటి దయ్యాలను కూడా వెళ్ళగొట్టేవాడు. సందేహం లేకుండా గట్టిగా ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యము వెళ్ళిపోయాడు. 1 కాదు కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు జరిగేలా. ఇప్పుడంటే దయ్యం పట్టిన వాళ్ళు చాలా తక్కువ, రావట్లేదు అసలు చెప్పాలంటే. ఇది వరకు ఆ మినిస్ట్రీ కూడా జరిగింది. దయ్యం పట్టిన వాని ముందు మనం భయపడితే మనం లొంగ తీసుకుంటుందని. మన దేవునికి లొంగితే అది మనకు లొంగుతుంది. మన దేవునికి లొంగకోకుండా దెయ్యాన్ని మనం లొంగ తీసుకోవాలంటే అది ఏమనంటుందంటే, నాకు పౌలు తెలుసు, శీల తెలుసు. పౌలు శీలే కదా, పౌలు యేసు పౌలా అపోస్తల కార్యంలో చెప్తుంది ఒక దెయ్యం ఏమని, చదువుతారు ఒకసారి అన్నమాట. నువ్వెవడరా నన్ను పేరు పెట్టి పిలవడానికి అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది కదా. పౌలు బర్నబానా అమ్మా, ఎన్నో వచ్చినాం 19:17 చదువు. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరు ఎవరని అడుగగా. హల్లెలూయా. అంటే దేవునికి లోబడితే అది మనకి లోబడుతుంది. మన దేవునికి లోపడుకోకుండా దెయ్యం దగ్గరికి వెళ్ళి యాసాలు వేసాం అనుకో, మన యాసాలన్నీ బయటెడతాం అన్నమాట. హల్లెలూయా. సో ఆ పరిస్థితులు మనకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలన్నమాట, మనము 1 విశ్వాసం కలిగి, 2 సందేహము లేకుండా, 3 జరుగునుగాక. దేవుడైన యెహోవా ఎలాగైతే జరుగునుగాక అని చెప్పాడో అలాగా మరి సృష్టి అంతా కూడా జరిగింది. రూతు గ్రంథంలో బోయాజు ఒక మాట అంటాడు, 2:4 రూతు గ్రంథము 2:4. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడే ఉండునుగాక చేను కొయ్యి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ చూడండి, వాళ్ళు ఉత్తర ప్రత్యుత్తరంగా ఏం మాట్లాడతారు. బోయాజు ఆ పొలంలో పనిచేస్తున్న వారిని ఏమంటున్నాడన్నమాట, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సరే, ఇలా నేను ఊరుకుంటున్నారా? వీళ్ళేమంటున్నారు, అదే యెహోవా నిన్ను కూడా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇది మెయిన్ చర్చెస్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ ఆరాధనలో మీరు గమనిస్తే ఆర్సీఎంలో కానీ లూథరన్లో కానీ వాళ్ళ ఆరాధనలో అక్కడ నిలబడినటువంటి ఆ ఫాదర్ గారు ఈ మాట చెప్తాడనమాట, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. అప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కూడా ప్రత్యుత్తరంగా మాట్లాడతారు, మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక అని. ఆర్సీఎంలు ఎవరు లేరు ఇక్కడ, లూథరన్లు. హల్లెలూయా. అయితే వీళ్ళు ఎందుకు ఈ క్రమాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారంటే, మనము గాక అని విశ్వాసముతో సందేహం లేకోకుండా ఒక మాట పలికితే దేవుడు దానిని ఆమేన్ అంటాడు, దాన్ని మన జీవితంలో చేస్తాడు అని ఒక విశ్వాసంతో వారు చెప్తున్నారన్నమాట. హల్లెలూయా. యెహోషువ రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఒకటి చదివేసి మనం ముగించుదాం. మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును గాక. ఎవరన్నారు ఈ మాట? ఇజ్రాయిల్లా సర్వ సమాజమే కదా. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట కూడా విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడే ఉండునుగాక అని చెప్పి ఇశ్రాయేలులో ఎవరితో అంటున్నారన్నమాట, యెహోషువతో చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి 3 మాటలు ఏంటంటే, 1 విశ్వాసము, 2 సందేహము లేనటువంటి విశ్వాసము, 3వది ఏంటంటే గాకాన్ని పలకండి. దేవుడు మనకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. దయ్యం దగ్గరైనా పోవే, యేసు నామములో ఇప్పుడు ఈ దయ్యాన్ని వెళ్ళగొడుతున్నానని చెప్పేసి నువ్వు అన్నీ పలికితే అది ఏమవుతుంది అనమాట, పోతుంది. దయ్యం దగ్గరికి వెళ్ళి బ్రతమాలకి పోవే అంటే అది పోదు. ఇందాక ఆ వాక్యంలో చెప్పిన రీతిగా ఏసు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవడరా అని చెప్పి మాట్లాడతామన్నమాట. హల్లెలూయా. ఈ రోజున మనకి ఈ విశ్వాసపు మాటలు మన నోటిలో ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, లోకము చాలా చాలా వ్యతిరేకంగా, ఎవరికంటే మనకి వ్యతిరేకంగా ఉంది, చాలా వ్యతిరేకంగా ఉంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్లో పెట్టుకున్నటువంటి గోల్స్ మనకి వ్యతిరేకంగా, ఇవన్నీ కూడా చాలా 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 దుర్మార్గమైనటువంటి ఆలోచన చేత వెళ్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు కూడా చెప్తున్నాను, చాలా వరకు కూడా అలాగే ఉన్నాయి. దీనిని నువ్వు బంధించగలగాలన్నా శాసించగలగాలన్నా నీలో విశ్వాసం ఉండాలి, నీలో సందేహం ఉండకూడదు. నీవు గాకని పలికితే ఎవడైనా ఏదైనా అవుతాడు ఖచ్చితంగా. మనందరిలో అలాంటి విశ్వాసం ఉంటే, మనందరిలో అలాంటి సందేహం లేకున్నటువంటి విశ్వాసం ఉంటే, మనందరము కూడా గాకని పలకగలిగితే సింహాసనం నుంచి ఎవడైనా దిగిపోతాడు. ఎంత కఠినుడైనా కూడా కరుణ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడుగా మార్చిపెడతాడు. పరిస్థితులన్నీ కూడా అందరికీ అనుకూలంగా మార్చబడతాయి. నాకెందుకులే, నా దగ్గరికి రాలేదు కదా అనుకుంటే, ఇప్పుడు రాలేదు కానీ రేపు రాదని చెప్పేసి నీకు నమ్మకం ఉందా? లేదు కదా. నీ దగ్గర వరకు రాకపోయినా నీ సహోదరులు అనబడిన వారు, క్రీస్తు శరీరములో భాగముగా ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఈ రోజున కన్నీరు కారుస్తున్నాయి. సంఘంలో జనాలు లేరు, సంఘముగా కూడుకోవడానికి స్థలం లేదు, చర్చ్ లేదు. ఎన్ని జరుగుతున్నాయంటే, ఆంధ్రాలో చాలా చర్చెస్ ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల మధ్య. మణిపూర్లో ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో ఉన్నాయి, యూపీలో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి, అన్ని స్టేట్స్లో ఉన్నాయి, ఒడిస్సాలో ఉన్నాయి.
వీటన్నిటిలోనూ కూడా దేవుని యొక్క కార్యాలు జరగాలంటే ప్రతి ఒక్కరము కూడా ఏలియాలాగా ప్రార్థించేవారముగా, విశ్వాసముతో సందేహం లేకుండా ఇది జరుగును గాక అని చెప్పేసి నువ్వు పలకగలిగితే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. నమ్మిన వారందరూ కూడా లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు కూడా మన దేశ క్షేమం కొరకు, మన రాష్ట్ర క్షేమం కొరకు విశ్వాసముతో సందేహం లేకుండా